అండ్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి, దాని తర్వాత సెలవులు కూడా అయిపోయినాయి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, వాట్ నెక్స్ట్? దాంట్లో మళ్ళీ హాస్టల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఆలోచించేది ఇంటర్కి వస్తే పిల్లలు ఇంటర్ ఉంటే చదవరు, ఎంసెట్ రాయాలి, లాంగ్ టైమ్ కోచింగ్ తీసుకోవాలి, థాట్స్ అన్ని వస్తే ఫస్ట్ అందరూ హాస్టల్లో పడేద్దాం. సో ఇది ఫస్ట్ రైజ్ అయ్యేది. సో హాస్టల్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరమా, ఎలా ఉండాలి? చాలా ఎక్కువ మంది పేరెంట్స్కి అవసరమైనటువంటి ప్రశ్న అండి ఇది. యూజీ పీజీలో హాస్టల్ అనేటువంటిది వేరే, సో అది కామన్, ఎందుకంటే అవి ఒక చోటే ఉంటాయి కాబట్టి, ప్రతి చోట ఉండవు కాబట్టి. సో మరి ఇక్కడ 12th ముందు లేదా 12th వరకు హాస్టల్లో వేయాలి అంటే అసలు మీరు హాస్టల్లో ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆ పిల్లలకి మరింత ఫోకస్ పెంచాలనుకుంటున్నారా? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వేస్తున్నారా? లేదు అలాంటి సదుపాయాలు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్లో దొరకవు అని వేస్తున్నారా? లేదా దొరికినా ఇంట్లో మేము పిల్లల్ని భరించలేక హాస్టల్లో వేయాల్సి వస్తుంది అని అనుకుంటున్నారా? ఫస్ట్ పేరెంట్స్ వీటికి సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఆన్సర్ చేసుకోవాలి. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు భరించలేక అంటే మన పిల్లల్ని భరించలేక అట్లాగే ఎలాగంటారు అని కాదండి. అంటే చాలామంది ఇప్పుడు ఈ రోజున పిల్లల్ని ఎవరైనా భరించలేక హాస్టల్లో వేస్తున్నారంటే నేను అప్రెంట్ చెప్తున్నా, మీ పేరెంటింగ్ ఫెయిల్ అయింది. మన పిల్లల్ని మనం భరించలేకపోతే, మన పిల్లల్లో మార్పుని మనం ఆస్వాదించలేకపోతే, మనం గుర్తించలేకపోతే ఎవరు హాస్టల్లో ఎందుకు గుర్తిస్తారండి? సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అసలు హాస్టల్లో జాయిన్ చేయాలి, ఎందుకు జాయిన్ చేయాలి? చాలామంది మంచిగా చదువు చెప్తారు, లేదా మంచి చదువు వస్తుంది అంటారు. నేనేమంటానంటే ఒక మనిషి ఎదిగేటువంటి క్రమంలో నేను ఇందాక చెప్పినట్టుగా 12 years బిఫోర్ హాస్టల్లో వేస్తున్నాము అంటే ఈ మైండ్ ఒక పునాదిని ఏర్పరచుకునేటువంటి ఫార్మల్ ఇయర్స్ అండి ఇవి. సో ఈ 16 to up to 18 years. సో ఇక్కడ ఈ ఫార్మల్ ఇయర్స్లో ఎంత మైండ్ని స్ట్రాంగ్ చేసాము, ఎంత సరైన దిశలో మనం దాన్ని డిజైన్ చేస్తున్నాము, దాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ మార్క్స్, నాట్ జస్ట్ డిగ్రీస్. సో దానికోసం ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటివి 4 పాయింట్స్ ఉన్నాయండి. అందులో మొట్టమొదటి పాయింట్ పర్సనల్ ఇంటెలిజెన్స్ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోండి. సో మనం వేస్తున్నటువంటి హాస్టల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎంతవరకు క్యాటర్ చేస్తున్నారు, ఎంతవరకు వాల్యూ చేస్తున్నారు, ఇది పాయింట్ నెంబర్ 1. ఎందుకు అనేది నేను చెప్తాను మీకు.